Very good morning to all. Firstly, ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే కొన్ని వందల సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి సాక్రిఫైసెస్ వలన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశం ప్రజలతో పరిపాలింపబడుతోంది. మనకేం కావాలి మనమే సాధించుకుంటాం. ఈ క్రమంలో ఒక 4-5 ముఖ్యమైన విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మనం వేరే పనులు ఏమన్నా నేర్చుకోవాలంటే అయ్యా టైలరింగ్ నేర్పించండి, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ నేర్పించండి, లేకపోతే కార్పెంటరీ వర్క్ నేర్పించండి, లేకపోతే కంప్యూటర్ నేర్పించండి, ఇలా అడుగుతాం. కానీ పాఠశాలలో విద్యార్థుల్ని జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ ఒకటి అడుగుతారు, ఏమనంటే, ఏమండి మా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించండి అని. ఈ ఒక్కచోట ఈ పదం వస్తుంది, ఇంకెక్కడ రాదు. విద్యాబుద్ధులు నేర్పించండి అని అడుగుతాం. అందువలన ఉపాధ్యాయులు పిల్లలకి సద్బుద్ధితో కూడినటువంటి విద్యను నేర్పిస్తారు. ఎందుకని? ఉపాధ్యాయులు ఎవ్వరికీ స్వార్థం ఉండదు. వాళ్ళకి పిల్లలంతా ఒకటే. ఖచ్చితంగా ఈ పిల్లలు మన పాఠశాలలో మంచి విద్యను అభ్యసించి మంచి నడవడికతో ఉండి వాళ్ళు ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకునే స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారు. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విధంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ డిసిప్లిన్ అనేది రావాలంటే మీ తల్లిదండ్రుల సహకారం ఎంత అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లలు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ఇట్లాంటి పర్యవేక్షణ కలిగి ఉండటం మంచిది. ఈ ప్రచార మాధ్యమాలు అనేటువంటి సెల్ ఫోన్లు ఇవి చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఉపయోగించుకోవాలనేది అప్పుడే తెలియదు. అందువలన పిల్లలు పాఠాన్ని చదువుతారు, కానీ టీచర్స్ పాఠం చెప్తారు. ఈ రెండింటికి చిన్న తేడా. పిల్లల్ని చదవండి అంటే దాంట్లో ఉన్న చదువుతారు, కానీ టీచర్లు లెసన్ చెప్పడం అంటే పిల్లలకి అర్థమయ్యేలా చేయడమే టీచింగ్. ఇవాళ మన స్కూల్లో ఇంత డిసిప్లిన్గా ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న టీచర్లందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా పాఠశాలలో ఉన్న సిబ్బందితోనూ యాజమాన్యంతోనూ సహకరిస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇకపోతే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జయప్రదంగా జరగడానికి సహకరించిన మా స్కూల్ ఆయాలకి నా ప్రత్యేకమైన అభినందనలు. అట్లాగే
చిన్నపిల్లల్ని ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని ఇంత డిసిప్లిన్గా కూర్చోబెట్టి చక్కగా తయారు చేశారు. ఆ రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు. ఇక ఈ అరేంజ్మెంట్స్ చేసినందుకు మిగిలిన టీచర్లందరికీ నా అభినందనలు. ప్రత్యేకించి ఇక్కడ వ్యక్తి గురించి ప్రస్తావిస్తాను నేను. ఆయన మా స్కూల్ ఏవో రామచంద్రరావు. ఆయన ఎంతో కష్టపడి ఇదంతా చేశారు. ఇందాక మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినట్టు కొంత ఇన్కన్వీనియన్స్ ఇక్కడ ఉంది. అది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే రెక్టిఫై చేయటం జరుగుతుంది. అట్లాగే మా వైస్ ప్రిన్సిపాల్ గారికి ఇంత చక్కగా అరేంజ్మెంట్స్ చేసినందుకు, ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.